భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించిన సమాచారాన్ని మనం గమనించినట్లయితే 6 నుంచి డిఎస్సి సంగీత నైపుణ్య పరీక్షలు స్టార్ట్ కాబోతున్నాయి. ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే పీడీ అండ్ దెన్ పీఈటీలకు జనవరి 4 నుండి సామర్థ్య పరీక్షలు అనేవి స్టార్ట్ అయ్యాయి. మరి సంగీత నైపుణ్య పరీక్షలకు సంబంధించి ఈ జనవరి 6 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. డిఎస్సి 2018 సంగీత ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి రాత పరీక్ష రాసిన అభ్యర్థులకు ఈ నెల 6 నుంచి 12 వరకు విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వర సంగీత కళాశాలలో సంగీత నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఏ రోజున సంగీత పరీక్షకు హాజరు కావాల్సి ఉందో వారి రోజువారీ షెడ్యూల్ను ఆంధ్రప్రదేశ్ డిఎస్సి వెబ్సైట్ అయినటువంటి csc.ap.gov.in అనే వెబ్సైట్లో ఉంచామన్నారు. ఈ నెల 6న కానిస్టేబుల్ ఇతర పోటీ పరీక్షలున్న అభ్యర్థులకు కూడా భౌతిక సామర్థ్య పరీక్షలు లేదా సంగీత నైపుణ్య పరీక్షలు ఉన్నట్లయితే వారికి జనవరి 11న పురుషులకు, జనవరి 13న మహిళలకు భౌతిక సామర్థ్య పరీక్షలు నాగార్జున వర్సిటీలో నిర్వహిస్తామన్నారు. సంగీత నైపుణ్య పరీక్షలు 12న నిర్వహిస్తామని వివరించారు. ఓకే, టోటల్గా అయితే పీటీ పీఈడీలకు జనవరి 4 నుండి, సంగీత నైపుణ్య పరీక్షలు జనవరి 6 నుండి స్టార్ట్ కాబోతున్నాయి. ఒకవేళ ఈ నెల 6వ తేదీన ఎవరికైనా కానిస్టేబుల్ కానీ లేదా ఇతర పోటీ పరీక్షలు ఏవైనా ఉంటే అలాంటి వారికి సపరేట్గా జనవరి 11, 13న పీఈటీ పీఈడీలకు, అలాగే జనవరి 12న సంగీత నైపుణ్య పరీక్షలను సపరేట్గా నిర్వహించడం జరుగుతుంది. మరి అలాంటి ఎవరైనా ఎగ్జామ్ ఉన్న వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు అని మనకి ఈ న్యూస్ ద్వారా తెలుస్తుంది. ఓకే, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా నోటిఫికేషన్స్ ని ఇప్పటికే ఇచ్చింది. మరికొన్ని నోటిఫికేషన్స్ టోటల్ గా 14 ఉద్యోగ ప్రకటనలు త్వరలో విడుదల చేయబోతోంది. వాటి ద్వారా మొత్తంగా మరో 1521 పోస్టులు 1521 పోస్టులను ఫిల్ చేయబోతుంది. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని చూస్తే ఈ నెలాఖరు లోపల 14 ఉద్యోగ ప్రకటనలు, క్యారీ ఫార్వర్డ్ ఖాళీలన్నీ భర్తీకి ఏర్పాట్లు, అందరికీ సమ న్యాయం జరిగేలా కసరత్తు ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ వెల్లడించడం జరిగింది. మరి కొత్తగా వచ్చే నోటిఫికేషన్ల వివరాలు ఏంటి అంటే డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 4 ఖాళీలు, ఇక్కడ సెరికల్చర్ ఆఫీసర్ 13 ఖాళీలు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 60 ఖాళీలు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 78 పోస్టులు, ఇక అసిస్టెంట్ డైరెక్టర్ ఏపీ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో 6 ఖాళీలు, తెలుగు రిపోర్టర్ 5 ఖాళీలు, ఇంగ్లీష్ రిపోర్టర్ 10 ఖాళీలు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 50 ఖాళీలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 330 పోస్టులు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 100 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్స్ 190 పోస్టులు, లెజిస్లేటివ్ ఆఫీసర్ 3 ఖాళీలు, రీసెర్చ్ ఆఫీసర్ 2 పోస్టులు, తర్వాత ఇక జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ 670 ఖాళీలు. ఈ ఖాళీల అన్ని వివరాలని మనం గమనించినట్లయితే వీటిలో ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో మనకు కనిపిస్తున్నది జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు. ఇవి 670 ఖాళీలు ఉన్నాయి. దీనికి బీఎస్సీ కంప్యూటర్స్ కానీ లేదా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్తో డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అని ఇంతకుముందే మనకు పేపర్స్లో న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి ఈ పోస్టులను కూడా ఇప్పుడు త్వరలో నోటిఫికేషన్ ఇచ్చి ఫిల్ చేయబోతున్నారు. ఇక దీనికి సంబంధించిన మ్యాటర్లోకి వెళ్తే నిరుద్యోగ యువతకు ఏపీపీఎస్సీ మరో శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరు లోపు మరో 14 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని, వీటి ద్వారా వివిధ విభాగాల్లో 1521 ఖాళీలను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీపీఎస్సీ చైర్మన్ పి ఉదయ్ భాస్కర్ వెల్లడించారు. గత నోటిఫికేషన్లకు సంబంధించి క్యారీ ఫార్వర్డ్ అయిన పోస్టులన్నింటినీ ప్రస్తుత నోటిఫికేషన్లో కలిపి భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి సర్వీస్ రూల్స్కు సవరణలు, విద్యార్హతలు, పరీక్షల స్కీమ్, సిలబస్ తదితర అంశాలపై ప్రభుత్వం నుంచి సమాచారం రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వీలుగా గత ఏడాది సెప్టెంబర్ 19న ఇచ్చిన ఉత్తర్వుల మేరకు డిసెంబర్ లోపు 3255 పోస్టుల భర్తీ కోసం 21 నోటిఫికేషన్లు విడుదల చేశామని ఆయన వివరించారు. కమిషన్ కార్యదర్శి సభ్యులతో కలిసి శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ రిక్రూట్మెంట్లు, భవిష్యత్ కార్యాచరణపై ఏపీపీఎస్సీ తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. తాము విడుదల చేసిన నోటిఫికేషన్లోని స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్స్ పరీక్షల తేదీలతో పాటు ఖాళీల వివరాలను సైతం గతంలో కంటే భిన్నంగా క్యారీ ఫార్వర్డ్ పోస్టుల వివరాలతో సహా పొందుపరిచామన్నారు. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టులకు 47,000 దరఖాస్తులు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు 16,000 దరఖాస్తులు,
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు 5,411 దరఖాస్తులు, హార్టికల్చర్ ఆఫీసర్కు 1,307 దరఖాస్తులు అందాయని ఉదయభాస్కర్ వివరించారు. మిగిలిన నోటిఫికేషన్లు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఈ నెల 19 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉందని, ఇప్పటి వరకు ఆ ఉద్యోగాలకు 56,621 దరఖాస్తులు వచ్చాయన్నారు. అభ్యర్థులు చివరి నిమిషంలో దరఖాస్తులు చేస్తుండటం వల్ల సర్వర్లో సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు వీలైనంత త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇక గ్రూప్ 1 ఎంపిక ఇలా. గ్రూప్ 1 మెయిన్స్ రాసే వారికి ఎంపిక చేసే విషయంలో యూపీపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ను ప్రాతిపాదికగా తీసుకుంటున్నామన్నారు. అన్ని కేటగిరీల అభ్యర్థులకు సమన్యాయం జరిగేందుకు గాను యూపీపీఎస్సీ తరహాలోనే సివిల్స్ నుంచి మెయిన్స్ కు 1:12 లేదా 1:15 నిష్పత్తిలో జనరల్ గా అభ్యర్థులను ఎంపిక చేసేలా కట్ ఆఫ్ మార్కులను నిర్ణయించేందుకు ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వ అధికారం ఇచ్చిందని ఉదయభాస్కర్ చెప్పారు. ఏ రిజర్వేషన్ కేటగిరీలో అయితే అందుకు తగిన సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక కారో అక్కడ కట్ ఆఫ్ మార్కులను తగ్గిస్తామని తెలిపారు. ఇక అటవీ ఉద్యోగ పరీక్షల స్కీమ్కు ఆమోదం. ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్లోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల స్కీమ్కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పరీక్షల సంస్కరణలో భాగంగా ఏపీపీఎస్సీ ఆయా పోస్టుల భర్తీ కోసం పరీక్షల స్కీమ్లను రూపొందించి తాజాగా ప్రభుత్వ ఆమోదానికి పంపింది. సెక్షన్ ఆఫీసర్ రిక్రూట్మెంట్కు ఆబ్జెక్టివ్ టైపులో పరీక్ష నిర్వహిస్తారు. క్వాలిఫై అయిన వారికి మరో 3 పేపర్ల పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్కు మొత్తం 3 పేపర్లో పరీక్షలు ఉంటాయి. ఇందులో మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అటవీ ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన స్కీమ్ అనేది ఈ విధంగా ఉంది. దీన్ని ఆమోదించడం కూడా జరిగింది. ఇక సివిల్స్ లో దరఖాస్తు చేసిన ప్రయత్నంగానే లెక్క. సివిల్స్ పరీక్షలు రాసే వారికి ఇంతకుముందు మామూలుగా దరఖాస్తు చేసి పరీక్ష రాయకపోతే దాన్ని అటెంప్ట్ గా ట్రీట్ చేసేవాళ్ళు కాదు. ఎందుకు ఈ అటెంప్ట్ గా ట్రీట్ చేయాలి అంటే మీరు ఉన్న కేటగిరీని బట్టి మీకు ఇన్ని అటెంప్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, అందుకని ఇప్పుడు సివిల్ దరఖాస్తు చేసినా కూడా దాన్ని అటెంప్ట్ గా ట్రీట్ చేయడం జరుగుతుంది అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. సివిల్ సర్వీసెస్ పరీక్షకు దరఖాస్తు చేసి హాజరు కాకపోయినా దాన్ని ఓ ప్రయత్నంగానే లెక్కించాలని యూపీపీఎస్సీ భావిస్తోంది. దరఖాస్తు చేసే అభ్యర్థుల్లో సగం మంది మాత్రమే పరీక్షకు హాజరవుతున్న దృష్ట్యా ఏపీపీఎస్సీ ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించింది. ఇక సీటెట్ ఫలితాలు కూడా విడుదలవ్వడం జరిగింది. ఎవరైతే సీటెట్ రాశారో వాళ్ళు ఈ ఫలితాలను ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఫలితాలను సిబిఎస్ఈ విడుదల చేసింది. నిరుడు డిసెంబర్ 9న దేశవ్యాప్తంగా సీటెట్ పరీక్ష నిర్వహించారు. పరీక్ష నిర్వహించిన 25 రోజుల్లోపే ఫలితాలు విడుదల చేయడం చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు కూడా అర్హులే అనే ఒక క్లారిఫికేషన్ ను మనకు ఏపీపీఎస్సీ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వివరాల్ని మనం ఇందులో చూడొచ్చు. ప్రత్యేక మినహాయింపు అభ్యర్థుల విషయంలో ఏపీపీఎస్సీ స్పష్టీకరణ. త్వరలో 15-21 పోస్టులకు 14 నోటిఫికేషన్లు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ లో ప్రత్యేక మినహాయింపుతో ఎంపికయ్యే రిజర్వ్డ్ అభ్యర్థులు వారి రిజర్వ్డ్ కేటగిరీ పోస్టులకు మాత్రమే అర్హులవుతారని ఏపీపీఎస్సీ చైర్మన్ పి ఉదయభాస్కర్ పేర్కొన్నారు. ఈ అభ్యర్థులు మెయిన్స్ లో అత్యధిక మార్కులతో మెరిట్ లో ఉన్నా ఓపెన్ కేటగిరీ పోస్టులకు వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఏపీపీఎస్సీ కార్యాలయంలో కమిషన్ సభ్యులు సి రంగ జనార్దన్, కె విజయ్ కుమార్, గుర్రం సుజాత కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంతకుముందు స్క్రీనింగ్ టెస్ట్ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు 1:50 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసేవారు. కటాఫ్లో ఎలాంటి మినహాయింపులు లేకుండా ఎంపికయ్యే వీరిలో కొన్ని రిజర్వ్డ్ కేటగిరీ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేనప్పుడు అవి భర్తీ కాకుండా మిగిలిపోతున్నాయి. దీనిని నివారించేందుకు ఈసారి స్క్రీనింగ్ టెస్ట్లో నుంచి మెయిన్స్ కు ఎంపిక చేసే ప్రక్రియలో కొన్ని మార్పులు చేశారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి స్క్రీనింగ్ టెస్ట్ అనంతరం ఒక కటాఫ్ మార్కుతో నిర్ణీత నిష్పత్తిలో అన్ని పోస్టులకు కలిపి మొత్తం అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేస్తాం. వారిలో ఏ రిజర్వ్డ్ కేటగిరీకి అయినా నిష్పత్తికి తగినంత మంది అభ్యర్థులు ఎంపిక కాకుంటే మిగిలిన వారిని కట్ ఆఫ్ మార్కులు తగ్గించి ఎంపిక చేస్తాం. ఇలా కట్ ఆఫ్ మార్కుల తగ్గింపు ద్వారా ప్రత్యేక మినహాయింపుతో ఎంపికైన వారు ఆ తర్వాత వారి రిజర్వ్డ్ కేటగిరీ పోస్టులకు మాత్రమే అర్హులవుతారు. మెయిన్స్ లో మెరిట్ సాధించిన ఓపెన్ కేటగిరీకి కాకుండా రిజర్వ్డ్ కేటగిరీకే పరిమితం అవుతారు అని ఉదయ్ భాస్కర్ వివరించారు. స్క్రీనింగ్ టెస్ట్ లో జనరల్ కట్ ఆఫ్ తో కాకుండా కేటగిరీల
వారీగా కట్ ఆఫ్ నిర్వహించి మెయిన్స్ కు ఎంపికలు చేయాలని, ఆ తర్వాత మెయిన్స్ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా అందరికీ ఓపెన్ కేటగిరీ పోస్టులకు అవకాశాలు కల్పించాలని అభ్యర్థులు కోరుతున్న విషయాన్ని మీడియా ప్రస్తావించగా చైర్మన్ స్పందిస్తూ తాము యూపీపీఎస్సీ విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే టెట్, డిఎస్సి వంటి ఇతర నియామక పరీక్షల్లో స్క్రీనింగ్ టెస్టుల్లో మినహాయింపులతో ఎంపికైన తదుపరి పరీక్షలో మెరిట్ సాధిస్తే ఓపెన్ కేటగిరీకి అర్హులవుతున్నారని గుర్తు చేయగా టెట్, డిఎస్సీలతో తమకు సంబంధం లేదని చైర్మన్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో లేని నిబంధనను నోటిఫికేషన్లో పెట్టి రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారంటూ వస్తున్న విమర్శల గురించి ప్రస్తావించగా ప్రభుత్వం ఆదేశాల ప్రకారమే చేస్తున్నామని చైర్మన్ వివరించారు. త్వరలోనే మరిన్ని నోటిఫికేషన్లు. ఇది ఇలా ఉండగా డిసెంబర్ ఆఖరి వరకు ఏపీపీఎస్సీ ద్వారా వివిధ విభాగాలకు చెందిన 3255 పోస్టులకు 21 నోటిఫికేషన్లు జారీ చేశామని తెలిపారు. ఇందులో ఏఈ పోస్టులకు 97,000 దరఖాస్తులు, ఫారెస్ట్ ఆఫీసర్కు 16,000 దరఖాస్తులు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు 5,000 దరఖాస్తులు, హార్టికల్చర్కు 1000 దరఖాస్తులు, పంచాయతీ కార్యదర్శులకు 56,000 దరఖాస్తులు వచ్చాయని, త్వరలో మరో 15-21 పోస్టులకు సంబంధించి 14 నోటిఫికేషన్లు జారీ చేయనున్నామని తెలియజేశారు. ఇదే విషయాన్ని మనం ఇక్కడ ఇంకొక న్యూస్ పేపర్ అయినటువంటి ఈనాడులో కూడా చూడొచ్చు. కొలువుల క్రాంతి అంటే సంక్రాంతి. నెలాఖరు లోపల 14 ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తాం. ఆయా శాఖల నుంచి వివరాలు రాగానే జాప్యమైంది. ఇప్పటి వరకు 21 నోటిఫికేషన్లు ఇచ్చాం. ప్రకటించిన తేదీల్లోనే పరీక్షలు నిర్వహిస్తాం. వయోపరిమితి పెంపు ప్రభుత్వ పరిధిలోంది అని వెల్లడించిన ఏపీపీఎస్సీ. ఇక్కడ మనం మరలా వీటికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఒక్కొక్క ఖాళీల వివరాలని చూడొచ్చు. ఇందులో మొత్తంగా మనకు హైయెస్ట్ గా ఉన్నవైతే జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్, తర్వాత మనం చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 330 పోస్టులు ఉన్నాయి. ఓకే, ఇది కొలువుల క్రాంతి సంక్రాంతికి సంబంధించిన వివరాలు. ఈరోజు ఉన్నటువంటి దినపత్రికల్లో విద్యకు సంబంధించిన సమాచారం ఇది. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏ రోజుకి ఆ రోజు మీరు పొందాలి అంటే మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.